ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. వర్డ్స్ క్లారిటీగా లేవని. అది నేనేమి తప్పుగా తీసుకోవట్లేదు. కొన్ని ఎడిటింగ్‌లోని ఏదైనా లైన్ మిస్ అవ్వటం కానీ, మిస్టేక్స్ పడడం కానీ జరుగుతాయి. అవి మీరు చెప్తూ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఇకపై రాకుండా వీలైనంత మట్టికి జాగ్రత్త పడతాను. అండ్ ఇంకొకటి మీరు స్పీడ్‌గా చెప్తున్నారు. క్లారిటీ లేదు అంటున్నారు. నేను ఇప్పుడిప్పుడే కదండీ చేశాను. మెల్లగా నేర్చుకుంటాను. నాకు వచ్చిన దాంట్లోనే చెప్తున్నాను. ఒక్కొక్కసారి నాకు స్టోరీస్ చెప్పేటప్పుడు టెన్షన్ కూడా వచ్చేస్తది. సో, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ముందు మీరు చెప్పినయన్నీ కూడా నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు చేస్తాను. ఎవరికీ స్టార్టింగ్‌లో రావు కదండీ! మీరు చెప్పే ప్రతి విషయం కూడా నేను బ్రెయిన్‌లో పెట్టుకుని తప్పకుండా చేస్తాను. ఈరోజు ఎక్కువ సోది మాట్లాడేసానని మాత్రం అనుకోవద్దు. ఇది సోది కాదండి, ఫ్యాక్ట్. నిజంగా నేను నా సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్‌లు బట్టే నేను చెప్తున్నాను. సో, మీరు చెప్పినయన్నీ కూడా బ్రెయిన్‌లో పెట్టుకొని చేస్తాను. ఇక మనం స్టోరీలోకెళ్ళిపోదాం. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 39. ఇక నిఖిత కూడా షాక్ అయ్యి, ఎప్పుడు చూసినా పొగరుతో పోష్ లుక్‌లో ఉండే వదిన అనబడే ఆడపడుచు ఈరోజు ఇంత అందంగా, హుందాగా ఉండేసరికి తను కూడా తన చిరంజీవి అన్నలానే రెప్ప వేయటం మర్చిపోయి చూస్తుంది. అర్జున్ వెనక వచ్చిన భూమికి చందనాన్ని చూడగానే కళ్ళు జిగేల్మన్నాయి. చందు ఇంత అందంగా ఉందా? అందుకే అర్జున్ పడిపోయాడా అని అనుకుంది ఒకింత ఈర్ష్యతో. వెనకే రాము, శాంత, జిఎం రాము ఫ్రెండ్స్ అయిన నరేష్ భార్య పద్మావతి కూడా వచ్చారు. సాక్షి కూడా వచ్చింది. అర్జున్ తరపున ప్రశాంత్ కూడా. మార్నింగ్ చందనకు ఇప్పటి చందనకు చాలా తేడా ఉంది అని అనుకుంటూ చూస్తున్నాడు ప్రశాంత్ కూడా. ఇక కాలు మాట్లాడడం అవగానే ఎదురుగా ఉన్న అన్న వదినలను చూసింది బేబీ కోపంగా. నిఖిల్ మనస్ఫూర్తిగా నవ్వుతూ లుకింగ్ గార్జియస్ బుజ్జోడా అని తల నిమిరాడు. తలూపి పక్కకు తిరిగింది మన చందు బేబీ. పొట్టి నిఖిత మాత్రం రౌడీ బేబీ చూపులకు అదురుకుని తన చిరంజీవన్న దగ్గరకు వెళ్ళింది. చిరంజీవన్న హీరోలా ఉన్నావు అంటూ గట్టిగా అరిచి హత్తుకుంది అర్జున్ను. ఆమె తల ప్రేమగా నిమిరాడు అర్జున్. నీ చిరంజీవన్న నువ్వు కలిపి దాయి దాయిదామా స్టెప్పులేసుకోండి అని నిఖిల్ పంచివేశాడు. నా చెల్లికి నువ్వున్నావు, మరి నీ చెల్లిని కూడా రమ్మను, అందరం కలిసి వేద్దాం స్టెప్పులు అని వెటకారంగా అన్నాడు అల్లరోడు. అన్నా చాలా అందంగా ఉన్నావు అని నిఖిత అంటుంటే పక్కనే ఉన్న భూమి నిఖితాని చూసి అర్జున్ ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. తను నా స్వీట్ సిస్టర్ అని భూమికి చెప్తూ ఉండగానే పక్కనే ఉన్న చందన బేబీ చూపులు అర్జున్ చూపులు కలిశాయి అనుకోకుండా. 2 క్షణాలు ఒక్కరి కళ్ళల్లోకి ఒకరు బందీ అయ్యారు. బేబీని ఆ చీరలో చూడగానే అర్జున్ మనసు ఉప్పొంగింది. అతనిలో ఉన్న చిన్న చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా పోయింది. ఆ క్షణం ఎందుకో తనకే తెలీదు. ఇక మన రౌడీ బేబీకి తెలీదు. ఆ చీరను అర్జున్నే పంపించాడు. చెన్నై షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్గా వచ్చినట్లు ఉంది. బేబీకి ఆ కలర్ శారీ డిజైన్ నచ్చడంతో కట్టుకుంది. ఇక ఆ శారీని మన హీరో సార్ చాలా ఇష్టంగా కొన్నాడు కదా, అది కూడా అతనికి ఇష్టమైన మమ్మీ తన పక్కనే ఉంది నా కోడల కోసమని సెలెక్ట్ చేసింది. అందుకే అంత ఆనందం సార్కు. ఇక శాంతకు మాత్రం నిండుగా ఉంది. ఇటు కూతురు అటు కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. రాముకి అస్సలు ఇష్టం లేదు తన బేబీని ఒక అనామకుడికిచ్చి చేయటం. కానీ పంతం కోసం అలా చేయక తప్పడం లేదు. ఇక అందరి పలకరింపులు తర్వాత లోపలికి వెళ్ళారు. కట్ టైం కదా, రిజిస్టర్ ఇద్దరిని చూసి పేపర్స్ ఇచ్చాడు సైన్ పెట్టమని. ఇక అర్జున్ పట్వారి అన్న పేరును అందంగా రాశాడు నవ్వుతూ. బేబీని ఓరగంట చూస్తూ ఉన్నాడు. ఆమె గుండెల్లో ఏదో అలజడి, ముఖంలో కంగారు స్పష్టంగా అర్థమైంది అర్జున్కు. అర్జున్ బేబీ చేతికి పెన్నిచ్చాడు. అది అందుకుని గట్టిగా ఊపిరి తీసుకుని ఒకసారి రాము వైపు చూసింది. కళ్ళతోనే రిక్వెస్ట్ చేశాడు. ఎందుకో నిఖిల్ వైపు కూడా చూసింది. ఇష్టం లేనట్లు ఫేస్ పెట్టుకున్నాడు. చివరగా అర్జున్ని చూస్తూ అర్జున్ పట్వారి అన్న పేరు కింద అందంగా చందనాదేవి అని రాసింది. విత్ ఫింగర్ ప్రింట్స్ కూడా. అందరూ క్లాప్స్ కొట్టారు. పొట్టి నిఖిత అల్లరి స్టార్ట్ అయ్యింది. వావ్ అని అరిచింది. ఇద్దరి మీద పూలు జల్లింది. నిఖిల్ కోపంగా చూడగానే గప్చుప్గా తన అన్న పక్కన దాక్కుంది. సాక్షి సంతకాల తర్వాత ఇద్దరూ రింగ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
అర్జున్‌కు ఆమె పెట్టింది. అతని స్పర్శ తగలగానే ఏదో పులకింత. కళ్ళల్లోకి ఆప్యాయంగా చూసింది. తేనె కళ్ళల్లో అపారమైన అనురాగం కనబడుతుంది. అతన్నే చూస్తుంది. ఎందుకో అతని చేతులు తాకగానే ఏదో భరోసా అనిపించింది. మనసులో ఏదో చిన్న ఆనందం. అర్జున్ కూడా ఆమెకు పెట్టాడు. అతని కంట్లో చిన్న కన్నీటి చుక్క చుటుక్కున మెరిసింది. అది రాము, నిఖిల్ చూపును దాటిపోలేదు. ఇక ఆమె చేతికి రింగ్ పెట్టి ప్రేమగా కిస్ చేశాడు. అతని పెదవులు తగలగానే బేబీ ఒంట్లో ఏదో అలజడి కలిగింది. చేతిని వెంటనే వెనక్కి తీసుకుంది. అలాగే ఆమె చేతిని పట్టుకుని టాప్ టు బాటమ్ చూస్తున్నాడు. ఇద్దరూ అలానే చూసుకుంటుంటే పొట్టిపాప ఫోటోలు తీస్తూనే ఉంది. 2 నిమిషాలకు తేరుకుని దూరం జరిగారు. దండలు కూడా మార్చుకున్నారు. అందరూ కలిసి కొన్ని ఫోటోలు దిగారు. రాము కూడా కావాలనే చాలా ఫోటోలు తీశాడు. చందన, అర్జున్‌వి. శాంత కళ్ళల్లో కన్నీళ్లు. అర్జున్ని చూస్తూ ఉంటేనే వచ్చాయి. అది గమనించిన అర్జున్ కళ్ళార్పాడు. అది కూడా నిఖిల్ చూశాడు. హమ్మయ్య! మ్యారేజ్ అయిపోయింది. ఇంక తర్వాత ఫస్ట్ నైటే అని అంది పొట్టి నిఖిత. అందరూ గుర్రుగా చూశారు బేబీని. ఇప్పుడు పొట్టిదాని పరిస్థితి ఏంటబ్బా? చందు, నిఖిల్, రాము ముగ్గురు చూశారు. కాదు, బగబగమండే కళ్ళతో బేబీని భస్మం చేసేలా ఉన్నాయి ఆ లుక్స్. నోరు కుదురుగా ఉండదా? కళ్ళతోనే గద్దించాడు. ఓ మై గాడ్ అని అర్జున్ వెనక దాక్కుంది పొట్టి నిఖిత. చిరంజీవన్న అని షర్ట్ పట్టుకుని బిక్కు బిక్కుమంటూ నిల్చుంది పాపం నిఖిత. అర్జున్ చందన వైపు చూసి వెరైటీ లుక్ ఇచ్చాడు. చందన కోపంగా చూస్తుంది. చూసించాలే, ఏం చేయలేవు. ఐస్తోనే బెదిరించాడు. శాంత మాత్రం నవ్వుతుంది తన ముద్దుల పొట్టి కోడల మాటలకు. ఆ రాముకి అసలే నిగిత నచ్చలేదు. తన కొడుకు, తన వారసుడు ఇలా ఒక అనామకురాలిని చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. అదే అమ్మాయిని అర్జున్ తీసుకురావటం కూడా నచ్చలేదు. ఇప్పుడు పొట్టిపాప మాటలకు ఇంకా కోపం వచ్చి గుడ్లురిమి చూస్తున్నాడు రాము. అర్జున్ అవేవీ కేర్ చేయలేదు. భూమి, తను చందు, మా బాసు అని చందనను హత్తుకుంటూ చూపించాడు భూమికి. అర్జున్ బేబీని తాకగానే ఏదో అయ్యింది పాపకు. ఇక భూమిని కోపంగా చూసి తల తిప్పుకుంది చందన. ఇక భూమి మాత్రం నవ్వుతూ చందనాని హత్తుకుని, నా ప్లేస్లోకి నువ్వు వచ్చావు. మీ ఇద్దరి మధ్యలో నేను వస్తాను. అర్జున్ నావాడు. అతను నీ లెఫ్ట్ ఫింగర్ కూడా టచ్ చేయడు. చెయ్యనియ్యను అని చెవులో చిన్నగా చెప్పింది. షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి దూరం జరిగి చూస్తుంది బీస్ట్ బేబీ. వీడు నా బావగాడు ప్రశాంత్. చూశారు కదా, నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేసి నా హార్ట్ దోచాడు అని ప్రశాంత్ని పరిచయం చేశాడు. ఇక కొంత సమయానికి కొన్ని పేపర్లు సైన్ చేసి బేబీ ఇంటికి వెళ్తాను అని అంది. శాంత కోపంగా ఏంటి, ఎక్కడికి అని బేబీ చెయ్యి పట్టుకుంది. రాము వారు ముందుకు వచ్చి, రేపు నీ అల్లుడి గారికి మర్యాద చేసి అప్పుడు పంపుదాం అని చాలా సీరియస్గా అన్నాడు. అర్జున్, మీరు వెళ్ళండి, రేపు బేబీ వస్తుంది. మ్యారేజ్ వచ్చేసి సంగీ టెంపుల్లో చేద్దాం. సరే సార్ అని తల ఊపి చందు నిఖిల్ వైపు ఒక చూపు చూసి నిఖిత తల నిమురుతూ, రేపు మార్నింగ్ విహార కాలనీలోని కొత్త ఫ్లాట్ తీసుకున్నాను రా. గృహప్రవేశం నువ్వే చెయ్యాలి. మార్నింగ్ వచ్చేయ్ అని అనునయంగా చెప్పాడు. ఓకే అని తల ఊపుతూ నిఖిల్ని చూసింది. నిఖిల్ వద్దు అని అనలేడు కదా, అనలేడు కూడా. అసలే తన బావ అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని నిఖిల్కి కూడా భయం. నేను అడిగినా సరే పంపలేదు అని అంటాడు అర్జున్. నిఖితకు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక చందన అసలు అక్కడ జరిగేది కూడా తనకేం సంబంధం లేనట్లు ఫోన్ గెలుగుతుంది. ఇక నిఖిత వెళ్ళనా అని కళ్ళతోనే అడిగింది. ఓకే అని కళ్ళార్పాడు. వెంటనే ఎగిరి గంతేసినట్లు అన్నని పట్టుకుని ఓకే మార్నింగ్ వస్తాను అని అంది. ఇంకా సంగీ టెంపుల్లో కూడా నా తరపున నువ్వే అన్ని పనులు చెయ్యాలిరా బంగారం. సరే అన్నా అని అంది. చందుని ఒకసారి చూసి శాంత రాముతో కాల్ చేస్తాను అని బయటికి వస్తుంటే శాంత, అయ్యో అల్లుడు గారు, అందరం కలిసి భోజనం చేద్దామని అంది. ఇంకా వెళ్ళేవాడల్లా ఆగి సరే రండి అని అన్నాడు. కొంత దూరంలో ఉన్న హోటల్కు అందరూ వచ్చారు. ఇక సోఫా సెట్తో ఉన్న రూము తమ అందరికీ బుక్ చేశాడు నిఖిల్. రాము, శాంత, పక్కనే ఉన్న రౌడీ బేబీ, అర్జున్, నిఖిత, నిఖిల్, ప్రశాంత్, భూమిక, జిఎం, నరేష్ భార్య, అతను అందరూ కూడా ఇలానే కూర్చున్నారు. ఇక బేబీకి వాళ్ళతో తినటం ఇష్టం లేదు. రాము రిక్వెస్ట్ చేశాడు. శాంత కళ్ళతోనే బెదిరించింది. సో తప్పక ఇరిటేట్ అవుతూ అర్జున్ పక్కన కూర్చుంది. ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే అందరి కళ్ళు ఈ ఇద్దరి జంట మీదనే. చాలా బాగున్నారు అని అనుకున్నారు. ఫుడ్ రాగానే ఎవరికి వారే సర్వ్ చేసుకున్నారు. నిఖిత నిఖిల్కు సర్వ్ చేసింది.
ఆమెకొక సీరియస్ లుక్ ఇచ్చి నిఖిల్ తింటున్నాడు. ఇప్పుడేమయ్యింది ఈ రావణుడికి? నేను మండోదరిలా ప్రేమతో అన్నం పెడుతుంటే చండాసురుడిలా చూస్తున్నాడు అని లోపలే గొణికింది. తను కూడా ఆ సీన్ శాంత గంట్లో పడింది. కోడలి ప్రేమకు మురిసిపోయి వాడు మంచోడు కాకపోయినా కోడలు బంగారం అనుకుంది. బేబీ నువ్వు అల్లుడు గారికి వడ్డించు అని చెవిలో చెప్పింది చిన్నగా శాంత. వాట్ మమ్మీ? ఐ డోంట్ లైక్ దిస్. ఒకటి తంతా అని బుద్ధిగా చెప్పింది చెయ్యి. నో మమ్మీ అని చెయ్యితో కాకుండా పప్పు టమాటా చట్నీ రైస్లో వేసి స్పూన్తో మిక్సీ చేసి నోట్లో పెట్టుకుంది. ష్ అని చిన్నగా అరిచింది. బేబీకి కూడా మనలానే కారం అస్సలంటే అస్సలు తినదు. పక్కనే ఉన్న నా హీరో వాటర్ అందించాడు. ఆవురు ఆవురుమంటూ తాగింది. బేబీ మంటకు పెదాలు కందాయి. ఆమెను చూసి ప్లేట్ చూశాడు. చట్నీ ఎందుకు బాస్, కర్రీతో తినండి. ఆ మాటకు అర్జున్ వైపు గుర్రుగా చూసింది చందన. నాప్కిన్తో మూతి తుడుచుకుంది. ఓన్లీ పప్పుతో తింది. ఆమెను ఓరకంట చూస్తూ అర్జున్ తింటుంటే భూమి కడుపులో ముద్ద దిగడం లేదు. బాధ తన్నుకొస్తుంది. కష్టంగా ఆపుకుంది. నిఖిల్ భూమి ఫీలింగ్స్ గమనించాడు. పొట్టు బేబీ మొగుడికి పెడితే తినటం లేదని తను తింటూ తన చిరంజీవన్నకు వడ్డిస్తుంది. కొసరి కొసరి. ఇంకా అందరూ భోజనం చేసి ఇళ్లకు బయలుదేరారు. రాము శాంత ఒక కాల్లో కూర్చున్నారు. ఇక మన హీరో అర్జున్ చందు బేబీ కోసం వెనుక డోర్ తీశాడు. అతన్ని కోపంగా చూసి కూర్చుంది కారులో. ఇక అందమైన స్మైల్ ఇచ్చి డోర్ క్లోజ్ చేశాడు అర్జున్. అతన్ని కోపంగా చూస్తూనే ముందుకు వెళ్ళిపోయింది కారు. నిఖిల్తో రేపు ఎర్లీ మార్నింగ్ నా రూమ్కి నా చెల్లిని తీసుకుని వచ్చే అని చెప్పి నిఖిత తల నిమిరి వెళ్ళమన్నాడు అర్జున్. అన్నా నీతో ఒక విషయం చెప్పాలని ఉంది. నిఖిత చెప్పే విషయం ఏంటో ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నో ఇప్పుడు కాదు, ఫస్ట్ నువ్వు వెళ్ళరా, రేపు చెబుదు. సరే అని కారెక్కింది. ప్రశాంత్ బైక్ మీద భూమిక ఇంటికి పంపాడు. అర్జున్ నువ్వు రావా అని భూమిక అంటే, లేదు నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి అని బైక్ స్టార్ట్ చేశారు. అర్జున్ ఎవరి మాట వినడని తెలిసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరి వీళ్ళ పెళ్ళి రేపు ఎంత గ్రాండ్గా జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే మా కష్టానికి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పులు ఉంటే ఇగ్నోర్ చేయండి.